దేవుడు ఉన్నాడా లేడా పార్ట్ 2. లాస్ట్ వీక్ ఎపిసోడ్కి ఈ వీడియో కంటిన్యూషన్. నేను లాస్ట్ ఎపిసోడ్లో కన్క్లూజన్లో ప్రకృతి దేవుడు, దేవుడే ప్రకృతి అని అన్నాను. ఆ మాటకి నాకు చాలామంది ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే ప్రకృతే దేవుడు అయినప్పుడు మరి ఆ ప్రకృతిని ఎవరు సృష్టించారు అని. దానికి నేను ఆన్సర్ చెప్తాను, కానీ దాన్ని అర్థం చేసుకోగల మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో దేవుడు ఉన్నాడా లేడా, ఎందుకు ప్రకృతిని దేవుడు అని అన్నాను, అసలు మనకి ప్రాణం ఎలా వస్తుంది, చనిపోయాక ఏమవుతాం అనే ప్రశ్నలకి నేను నా వెర్షన్లో సమాధానం చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం మనుషులం. ఈ భూమి మీద కోడిలాగా, పిల్లిలాగా, కోతిలాగా మనం కూడా ఒక రకమైన జంతువులం. కాకపోతే అవి మంచివి, మనం చెడ్డవాళ్ళం అంతే. చెడు అని ఎందుకన్నానంటే మనిషి ఈ భూమి మీద ఏ ప్రదేశంలో కాలు పెట్టినా ఆ చోటు మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. అందుకే కదా ఎన్నో జాతి జంతువులు అంతరించిపోతున్నాయి, అడవుల పరిధి తగ్గిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, సముద్రాలు పొంగిపోతున్నాయి. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. మనిషికి జంతువుకు ఉన్న మెయిన్ తేడా ఏంటి? మనం చచ్చిపోతామని మనకు తెలుసు, వాటికి చచ్చిపోతాయని వాటికి తెలియదు, అంతే. అందుకనే మనం దేవుడిని నమ్ముతున్నాం, అవి నమ్మవు. ప్రతి మనిషికి తెలుసు మనం ఒకరోజు పుట్టాం, ఏదో ఒకరోజు చచ్చిపోతాం అని. మనుషులమైన మనకి ఆది అంతం ఉంటుంది. మనం దేవుడిని మన రూపంలోనే ఊహించుకుంటాం. అందుకే కాళ్ళు, ముక్కు, చేతులు, బాడీ డైమెన్షన్స్ అన్నీ మనలాగే ఊహించుకుంటాం. అందుకే మనకి పుట్టుక ఉన్నట్టే ప్రతిదానికి పుట్టుక ఉంటుంది అని అనుకుంటాం. నన్ను చాలామంది ప్రకృతి దేవుడైతే మరి ప్రకృతిని ఎవరు సృష్టించారు అని అడుగుతున్నారు. ప్రతిదానికి స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, దాన్ని ఎవరో ఒకరు క్రియేట్ చేయాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మీకు అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, అంతేగాని దానిని ఎవరో ఒకరు స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సరే, ప్రతిదానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అని అంటే మీరు చెప్పండి, కోడి ముందు స్టార్ట్ అయిందా, గుడ్డు ముందు స్టార్ట్ అయిందా, చెట్టు ముందు స్టార్ట్ అయిందా, విత్తనం ముందు స్టార్ట్ అయిందా? అంతవరకు ఎందుకు? మన టైంలో ఫస్ట్ సెకండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీలో అవసరం తెలుసా? వీటిలో ఏ ఒక్కదానికి పక్కా సమాధానం ఉండదు, ఎందుకంటే వీటికి స్టార్టింగ్ పాయింట్ ఉండదు. కాబట్టి మన విశ్వం రోజు రోజుకి సైజ్ పరంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విషయాన్ని మన సైంటిస్టులే కన్ఫర్మ్ చేశారు. మరి ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అని అంటే దానికి ఆన్సర్ తెలియదు కాబట్టి దేవుడు ఎక్స్పాండ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. ప్రకృతికి స్టార్టింగ్ పాయింట్ తెలియదు కాబట్టే దేవుడు సృష్టించాడు అని అనుకుంటున్నాం. మన జీవితంలో లాజిక్ దొరకనిది ఏదైనా సరే అది దేవుడు చేశాడు అని అంటున్నాం. నిజం అనేది మనిషికి మారిపోతుంది. మన మైండ్కి కన్విన్స్ అయ్యే లాజిక్ దొరికితే మనం దాన్ని నిజం అని నమ్ముతాం. 400 సంవత్సరాలకు ముందు భూమి గుండ్రంగా కాకుండా ఫ్లాట్గా ఉంటుంది అని ఈ భూలోకంలో అందరూ నమ్మారు. అదే నిజమని అనుకున్నారు. ఎవరైనా పెద్ద సైంటిస్ట్ భూమి గుండ్రంగా ఉందని చెప్తే వాళ్ళని జైల్లో పెట్టి రాళ్లతో కొట్టి విషమిచ్చి చంపేసేవారు. కానీ తర్వాత మనుషులందరూ నమ్మింది అబద్ధమైంది. భూమి గుండ్రంగా ఉంది అనే నిజం నమ్మాల్సి వచ్చింది. లాజిక్ దొరకని ప్రతిదీ అబద్ధం కాదు, మనకు కనబడినది లేనట్టు కాదు, కనిపించే ప్రతిదీ నిజము కాదు. నా వరకు మన ప్రకృతిలో అంతులేని సత్యాలు ఉన్నాయి. వాటిని రోజు రోజుకి సైంటిస్ట్స్ బయటకు తీస్తున్నారు. ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది. బ్రతకడానికి కావలసిన ప్రతిదీ మనకు ప్రకృతి నుండే వస్తుంది. మనం నేచర్ని పాడు చేస్తుంటే భూకంపాలు, సునామీలతో మనల్ని శిక్షిస్తుంది. అందుకనే ప్రకృతిని దేవుడు అని అన్నాను. ఇవన్నీ ఎందుకండి? ఒక సింపుల్ లాజిక్ చెప్పనా? దేవతలకి చావెందుకు ఉండదు? అమృతం తాగుతారు కాబట్టి. అవునా? ఆ అమృతం ఎక్కడి నుండి వచ్చింది? పూర్వతారంలో క్షీరసాగర మదనంలో సముద్రం నుండి వచ్చింది. మనం నమ్మే దేవులకే అమృతాన్ని ప్రకృతి ఇచ్చింది. సో అల్టిమేట్ గాడే కదా మనం గాడ్ అంటాం. అందుకే ప్రకృతిని దేవుడు అని అన్నా. నేనైతే దేవుడు అంటే చాలామంది ఊహించుకున్నట్లు మనిషి రూపంలోనే ఉండి మన పక్కనే ఉండి ఎవరికి కనిపించకుండా చేతిలో బుక్ పట్టుకొని మనం చేసే ప్రతి పుణ్యాన్ని, పాపాన్ని ఆ బుక్లో నోట్ చేసుకొని చనిపోయిన తర్వాత ఆ బుక్లో ఉన్నదే నీ జీవితం అని అంటాడు అని నేను అనుకోను. నేచర్ అంటే నీ చేతి చిటికెన వేల అంచులో ఉన్న ఒక చిన్న సెల్ నుండి ఈ విశ్వంలో ఉన్న కొన్ని కోట్ల గ్రహాలు, టైం, స్పేస్ మొత్తం సమూహం. ఒకవేళ దేవుడు ఉన్న ఈ అనంత విశ్వంలో నేచర్ లోపల ఉంటాడు, కానీ ఈ విశ్వానికి బయట ఖచ్చితంగా ఉన్నాడు కదా. నేను చెప్పిన ఈ ప్రకృతి సమూహం అంతటినీ నడిపించేది, దానిలో ఉండేది ఎనర్జీ. ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ విశ్వమే ఎనర్జీ. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్.
విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అదే ఐన్స్టీన్ చెప్పాడు, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ అని. ఈ చేతికి ఒక ఐస్ ముక్క అంటించాను, ఇప్పుడు ఏమవుతుంది అని అడిగితే చాలామంది చెప్పేది ఏంటంటే ఐస్లో ఉన్న చల్లదనం నీ చేతిలోనికి వస్తుంది అని. కానీ ఇక్కడ జరిగేది నీ చేతిలో ఉండే వేడే ఈ ఐస్లోనికి వెళ్ళి ఐస్ని కరిగిస్తుంది. హీట్ ఈజ్ ఇన్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీ అక్కడ లేకపోతే చల్లదనం అని అంటారు. ఎనర్జీ అనేది ఎప్పుడు ఒక చోట నుండి మరొక చోటుకి ప్రవహిస్తూ ఉంటుంది. దానిని ఎవరు నాశనం చేయలేరు, ఎవరు సృష్టించలేరు. ఇది న్యాచురల్ లా. మన తల్లి శరీరంలో నాన్న స్పెర్మ్ అమ్మ ఎగ్గతో కలిసి ఒక జైగోట్ అనే ఒక చిన్న కణం ఫామ్ అవుతుంది. ఆ కణం అమ్మ శరీరం నుండి ఎనర్జీని తీసుకొని అది విడిపోయి కొన్ని లక్షల కోట్ల కణాలుగా ఏర్పడుతుంది. ఆ ప్రతి సెల్కి ఎనర్జీ ఉంటుంది. ఎలా అయితే చినుకు వర్షంలో పడి ఒక పెద్ద శక్తివంతమైన వరదలా మారుతుందో, అలానే మన ఒంట్లో ఉన్న కోట్లాది కణాల ఎనర్జీ థ్రెషోల్డ్ లెవెల్ని చేరుకున్నాక ఆ ఎనర్జీ అంతా ఒకటై మన బాడీలో ప్రతి అవయవాన్ని, బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. అలా ఒక శరీరంగా స్టార్ట్ అయిన మన జీవితాన్ని బ్రతకాలంటే మనకి ఇంకా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మన దగ్గరికి రాదు, మనమే వెతుక్కోవాలి. అలా వెతుక్కున్నది మన శరీరానికి ఎనర్జీ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. కాబట్టి ఆ కోట్లాది కణాలలో ఉన్న ఆ ఎనర్జీ అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి మనకి ప్రాణంగా మారుతుంది. ఎప్పుడైతే ఎనర్జీని సంపాదించుకోవడానికి కూడా మనం కష్టపడుతున్నాం అని అనుకుంటుందో అప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఆ ఎనర్జీ వేరే ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీ లేని శరీరాన్ని మనం మరణం అని అంటున్నాం. అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లెక్సే, కానీ ఇంకో 2-3 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఉన్న చోటు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతంలో నీకు కావాల్సిన ప్రతిదీ పంట రూపంలో దొరుకుతుంది అని తెలిసింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ప్రాంతానికి వెళ్తావు. అక్కడ 70 ఏళ్ళు ఉన్నావు. అక్కడ ఉన్నంతకాలం పంట పండించి మళ్ళీ ఆహారం తింటూ చివరికి ఆ నెలలో సారం అంతా అయిపోయి ఇక పంట పండడానికి అది పనికిరాదు అని తెలిస్తే నువ్వేం చేస్తావు? మళ్ళీ ఆ ప్రాంతం నుండి నీకు కావాల్సింది వెతుక్కుంటూ వేరే చోటికి వెళ్ళిపోతావు. అవునా? ఈ పిట్టకథలోని ఆ ప్రాంతమే నీ శరీరం, ఆ మనిషే నీ ప్రాణం. ప్రాణం అంటే ఎనర్జీ. అది ప్రకృతి నుండి వస్తుంది, ప్రకృతిలో కలిసిపోతుంది. అండ్ అల్టిమేట్లీ నేచర్ మనకి ప్రాణాన్ని ఇస్తుంది, ప్రాణం తీస్తుంది. అందుకనే ప్రకృతిని దేవుడు అని అంటున్నాను. ఇవి చాలా లేదా ప్రకృతి దేవుడు అని మీరు ఒప్పుకునేంత వరకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తూనే ఉండనా? ఇక రెండో విషయం, సైన్స్ అండ్ లాజిక్స్ ఇన్ దశావతారాలు అనే వీడియోలో నవగ్రహాల కోసం చెప్పాను. అందులో ఏమన్నానంటే సన్ ప్లస్ 8 ప్లానెట్స్ మొత్తం 9 బాడీస్ కలిస్తే సోలార్ సిస్టమ్. ఆ 9 బాడీస్ని మనం గుళ్ళల్లో నవగ్రహాలుగా పూజిస్తున్నాం అని చెప్పాను. ఇక చూడండి, కామెంట్స్ వర్షం కురిసింది. సన్ స్టార్ కదా, మూన్ శాటిలైట్ కదా, నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు ఉన్నారు కదా అని ఎంతోమంది నాకు కామెంట్స్ చేశారు. నేను చెప్పేవే అనాలజీస్. వేదాలు సంపూర్ణంగా ఎప్పుడు పుస్తక రూపంలో వచ్చాయి? 1000 సంవత్సరాలకు ముందు. అప్పుడు సన్ ఈజ్ ఎ స్టార్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 75% ఆఫ్ హైడ్రోజన్, 25% ఆఫ్ హీలియం అండ్ 0.1% ఆఫ్ వేరియస్ మెటల్స్ అని రాస్తారా? అలా రాస్తే అప్పటి వాళ్ళకి అర్థమవుతుందా? అప్పటి జనాలకి అర్థమయ్యేలా మన సోలార్ సిస్టంలో శూన్యంలో వేలాడే 9 గోళాలు ఉంటాయి. అవి అన్నీ కలిసి నవగ్రహాలు అని అన్నారు. మనం ఇప్పటికీ కూడా పదాలని చూస్తున్నాం తప్ప ఆ పదాలు వెనుకున్న భావాన్ని చూడట్లేదు. ప్రియా, నీ మొహం చంద్రబింబంలా ఉంది అని నీ లవర్తో అంటే అలా అంటావేంటి? నా మొహంలో నీ చంద్రుడిలాగా గుంటలు, నల్లని మచ్చలు, పేదరస్ పెద్దమ్మ కనిపిస్తున్నారా అని నీ లవర్ అంటే నీకు ఎలా ఉంటుంది? నాకు అలాగే అనిపించింది. స్పేస్లో రౌండ్గా ఉండే మెయిన్ 9 బాడీసే నవగ్రహాలు అని మన పూర్వీకులు అని ఉండొచ్చు కదా. అన్నీ తినిపించాలంటే ఎలా బాస్? అలానే దేవుడు ఉన్నాడా లేడా పార్ట్ 1 అనే వీడియోలో నాకు కొన్ని ప్రశ్నలకి వేరే డైమెన్షన్స్ నుండి ఆన్సర్స్ వస్తాయి అని నేను అంటే దానికి అర్థం నేను ఆలోచిస్తున్నప్పుడు పక్కన ఏదో వాయిస్, భక్త నీ ప్రశ్నలకి సమాధానం ఇదిగో చెప్తున్నాను విను అని ఎవరో చెప్తారు అని కాదు. నాకు కొన్ని ప్రశ్నలకి ఎక్కడ దొరికిన సమాధానాలు సడన్గా నా మైండ్లో ఫ్లాష్ అవుతాయి. లాజిక్ లేకుండా సడన్గా వచ్చిన ఆన్సర్స్ కాబట్టి మేబీ ఆ ఆన్సర్స్ వేరే డైమెన్షన్స్ నుండి వచ్చాయి అని అన్నాను, అంతే. ఫైనల్గా ఒక్క విషయం చెప్తాను. ఏ మతమైనా ఆ మతం యొక్క మత గ్రంథాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ మత గ్రంథంలోని ప్రతి మాట దేవుడే స్వయంగా భక్తులకు చెప్పాడు అని భావిస్తారు. ప్రతి మత గ్రంథం మనల్ని సమాజంలో సరైన విధంగా నడిపించేలానే ఉంటుంది. దేవుడిని నమ్మటం అంటే దేవుడి మాటని ఆచరించడం. మత గ్రంథాలు చెప్పినట్టు మనం ఉంటే ఖచ్చితంగా దేవుళ్ళ వెతికినట్టే.
మనం దేవుళ్ళ కాదు, కనీసం మనిషిలా కూడా బ్రతకట్లేదు. నువ్వు దేవుడిని నమ్ముతూ నీ మత గ్రంథాన్ని ఫాలో అవ్వట్లేదు అని అంటే నువ్వు దేవుడిని అవమానిస్తున్నట్టే. అది ఎలా అంటే, నేను షారుఖ్ ఫ్యాన్ని అని లోకమంతా చెప్పుకుంటూ షారుఖ్ సినిమా రిలీజ్ అయితే ఒక్కసారి కూడా దాన్ని చూడకుండా కేవలం సల్మాన్ ఖాన్ సినిమాలే చూస్తున్నామంటే అది అవమానించినట్లే కదా. ఏ గ్రంథమైనా 2 విషయాలు చెప్తుంది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించు, ఎవరిని బాధ పెట్టకు అని. మతంని నమ్మేవారు ప్రతి ఒక్కరూ దాన్నే ఫాలో అవుతున్నాం అని అంటే ఎందుకని మనకి మత కలహాలు వస్తున్నాయి? వేరే మతం పైన ఎందుకని చులకన భావం వస్తుంది? మత గ్రంథాన్ని గౌరవించడం అంటే ఆ గ్రంథాన్ని దేవుని గదిలో పెట్టి రోజు దానిపైన పడే దుమ్ముని తొలగడం కాదు. ఆ గ్రంథంలో దేవుడు నిన్ను ఉత్తమమైన వాడిలా బ్రతకమన్నాడు. అంత అవసరం లేదు. కనీసం ఎవరికి బాధ కలిగించకుండా మనిషిలా బ్రతికితే చాలు. అదే రోజు ఉపవాసం ఉండి దేవుడికి పూజ చేసినంత పుణ్యం వస్తుంది. ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడా లేడా అనే టాపిక్ నెవర్ ఎండింగ్ సిరీస్. త్వరలో పార్ట్ 3 చేస్తాను. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నేను ఒకేసారి 1 word ఆన్సర్ ఇస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.